ఎస్ రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే నంబర్స్లో కూడా మనకు బేసికలీ ఇక్కడ నంబర్స్ అంటే నంబర్స్లో రియల్ అంటండి. నంబర్స్లో రియల్, ఫేక్, హానెస్ట్, డిజానెస్ట్, బ్యాడ్, గుడ్ ఇలా ఉంటాయా? నో 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 ఎస్ numbers also have some characteristics. Numbers also have some qualities which depends upon the nature of the numbers. నంబర్స్ కూడా ఉంటాయండి, మంచివి చెడు అని చెప్పలేము, కానీ నంబర్స్లో కూడా మనకు టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఉంటాయి. ఎస్ ఇక్కడ రియల్ అన్నాడు, పేర్లు ఉంది రియల్ అని. అంటే నంబర్స్లో ఫేక్ రియల్ ఉంటాయంటే ఎస్ వీ హ్యావ్, బట్ దోస్ క్యారెక్టరైజేషన్ విచ్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ నంబర్ అండ్ నేచర్ ఆఫ్ నంబర్. ఆ రియల్ ఆఫ్ ఫేక్ అనేది కూడా మనకి ఎలాగ తెలుసుకుంటామంటే ఆ నంబర్ యొక్క నేచర్, దాని గుణం బట్టి అది ఎలాంటి నంబర్ అనేది తెలుసుకుంటామండి. బేసికలీ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నంబర్స్ లైక్ న్యాచురల్ నంబర్స్. ఎస్ వెయిట్, ఐఎమ్ హియర్ టు టీచ్ యూ, నాట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఓకే, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్. No. We have some sequency. We have some sequences in systematic manner. We have to learn. Even numbers, odd numbers. Yes. Sushilendra, who is odd numbers? Then prime numbers. Composite numbers, rational numbers, then finally we have irrational numbers. Yes, we have different type of numbers in real numbers. These are those numbers. రియల్ నంబర్స్లో మనకు చాలా రకరకాలు ఉన్నాయండి. అవే ఇవి సార్. ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు రిమెంబర్ దిస్ ఆల్ నంబర్స్. కెన్ యూ సే సంథింగ్, ఎనీ కోడ్ టు అస్ టు రిమెంబర్ దిస్ ఆల్ నంబర్స్? ఇన్ని నంబర్స్ ఒకేసారి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? కొద్దిగా కష్టంగా ఉంది. ఏదైనా ఒక కోడ్ చెప్పండి, ఆ కోడ్ని మేము డీకోడ్ చేస్తూ వీ కెన్ రిమెంబర్ దోస్ ఆల్ నంబర్స్. వాట్ కుడ్ వీ హ్యావ్? CISAR weapon. This is the code we can use decode all type of numbers of a real numbers. C represents to us composite integers. No. Yes, have something enemy shape with yes and what the number we have? Yes, A also. Yes, weapon. Then I represents to us irrational. R represents to us rational. W represents to us whole numbers. E represents to us even numbers. P represents to us prime, odd and natural numbers. Yes or no? This is the code we can use to decode different type of numbers. C represents to us composite integers. Yes, have something enemy shape. Then irrational, rational, whole, even numbers, prime numbers, odd numbers, natural numbers. These are all the different type of numbers we have. Sir, okay sir. అంటే ఈ నెంబర్స్ అన్ని చాలా ఈజీగా గుర్తుంచుకోవడానికి మీరు ఏదో ఒక కోడ్ చెప్పారు, ఆ కోడ్ మీరు గుర్తుంచుకుంటే అండి యూ కెన్ డీకోడ్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్. సిఐ సార్ కదండి, ఆయన దగ్గర వెపన్ ఉంటుంది కదండి. వాట్ ఇస్ ద వెపన్? హ్యావ్ గన్ which is equal to weapon na. Then CISAR weapon. C represents composite integers, irrational, rational, whole number, even number, prime number, odd number, natural number. Yes or no? Yes. బేసిక్గా ఇక్కడ ఏం చేస్తామంటే నాన్న, ప్రతి చోట ప్రతి క్లాస్లో కొంతమంది చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఎనిమీస్ ఉంటారు, కొంతమందికి సంథింగ్ దే గెట్ సంథింగ్ జెలస్ టువర్డ్స్ సమ్వన్. సార్ ఇలా రకరకాలు ఉంటారండి. ఇక్కడ కూడా మనము ఒక నంబర్ గురించి మాట్లాడినప్పుడు ఇంకో నెంబర్ గురించే మాట్లాడతాం, ఆ నెంబర్ గురించి మాట్లాడినప్పుడు ఆ నెంబర్ గురించే మాట్లాడాలి. బికాస్ దే హ్యావ్ సంథింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ నంబర్స్. ఆ రెండు టైప్ ఆఫ్ నంబర్స్ మధ్యలో ఏదో సంథింగ్ రిలేషన్షిప్ ఉంది కాబట్టే ఆ నంబర్ గురించి మాట్లాడితే
ఇంకో నెంబర్ గురించి మనం మాట్లాడాలి. అర్థమవుతుందా? ఇఫ్ ఎస్ కెన్ యూ లుక్ హియర్ న్యాచురల్, హోల్, ఈవెన్, ఆడ్, ప్రైమ్, కాంపోజిట్, రేషనల్, ఇర్రేషనల్. ఈవెన్ నెంబర్ గురించి మాట్లాడినప్పుడు వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఆడ్ నెంబర్స్. If we talk about prime numbers, we have to talk about composite numbers. If we are going to discuss about rational numbers, then we have to discuss about irrational numbers. Yes sir, no? First all of you note it down. Kishore. చూసామండి ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ నంబర్స్ చూసాము, లైక్ న్యాచురల్ నంబర్, హోల్ నంబర్. వీ కెన్ సీ డిఫరెంట్ టైప్ ఆఫ్ నంబర్స్ యాజ్ వెల్ యాజ్ ఐ గివ్ ఏ కోడ్ టు ఆల్ ఆఫ్ యూ టు రిమెంబర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నంబర్స్ ఆల్సో. ఒక కోడ్ చెప్పినా అండి, ఆ కోడ్లో ఉండే ప్రతి లెటర్ మనకు ఒక టైప్ ఆఫ్ నెంబర్ని డీకోడ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? సి అన్నది కాంప్యూట్ అని, ఐ అనేది ఇంటీజర్స్ అని, ఎస్ అనేది ఏ దానికి బిలాంగ్స్ కదండి, ఐ అనేది ఇర్రేషనల్, రేషనల్. ఈ విధంగా మనకు ఆ వర్డ్లో ఉండే ప్రతి లెటర్ మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్ని డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ న్యాచురల్ నంబర్స్. ఎస్, కెన్ వి సే దిస్ నంబర్ ఇన్ తెలుగు? సహజ సంఖ్యలు. ఇవి చాలా సహజంగా ఉంటాయి. సహజంగా ఉంటాయంటే దీని అర్థం బేసికలీ వీ కెన్ యూజ్ దిస్ నంబర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇన్ అవర్ డైలీ లైఫ్ సహజంగా ఉన్న సంఖ్యలు అంటున్నా, విచ్ మీన్స్ వీ కెన్ యూజ్ దిస్ నంబర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఎస్, దెన్ హౌ కెన్ వీ ఫైండ్ దోస్ నంబర్స్? ద నంబర్స్ విచ్ కెన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ 1. ద నంబర్స్ which can be started from, the numbers which can be started from 1, those numbers are called natural numbers. Those numbers are called. Can I say in Telugu? No required. ఏ సంఖ్య అయితే 1 నుంచి మొదలవుతుందో ఆ సంఖ్యలను సహజ సంఖ్యలు అంటాం, న్యాచురల్ నెంబర్స్. మీన్స్ వీ హ్యావ్ హియర్ 1, 2, 3, 4, 5 and so on. Infinity. Yes or no? The numbers which can be started from 1, those numbers are called natural numbers. ఏ నంబర్ అయితే 1 నుంచి స్టార్ట్ అవుతుందో ఆ నంబర్స్ ఏమంటామండి? న్యాచురల్ నంబర్స్. Then we have whole numbers. Yes, the numbers which can be started from 0. పేర్లో నుండి ఒక పెద్ద బొక్క, హోల్. ఎస్ ఆర్ నో? హోల్ నంబర్స్ అంటే, హోల్ అంటే అండి ఒక రంధ్రము, ఒక తొర్ర అని. అంటే మనకు బేసికల్లీ మనకి బ్యాటరీలో 70% ఉండే ఇవి అయినా దానికి కూడా ఎంతసేపు అని ఉంటుంది, ఎంతసేపు అని చూస్తుంది. ఎస్, ద నంబర్స్ పట్రబని ఫోన్ లేదు, పర్లేదు ఉండండి, నీ దాంట్లో మన నా దాంట్లోకి షేర్ చేసుకోవాలి. ఏంటి పంచాయతీ? ద నంబర్స్ విచ్ కెన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ వేర్? ద నంబర్స్ విచ్ కెన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ 0, those numbers are called whole numbers. పేరులో మనకి if you observe the name clearly here, whole basically the whole shape which is in 0, because that's why we call these numbers as whole numbers. The numbers which can be started from 0, those numbers are called whole numbers. 0, 1, 2, 3, 4 and so on. అంటే 0 నుంచి స్టార్ట్ అయిన ప్రతి నెంబర్ని ఏమంటామంటా? హోల్ నెంబర్స్. ద ఓన్లీ a little bit different there is between natural numbers and whole numbers. Natural numbers can be started from 1, but whole numbers can be started from 0. That is only difference between natural numbers and whole numbers. Yes or no? Then next we have integers. Allocation of or a group of positive and negative integers including with
including with 0, including with Kalkatji. Who is that? Is there any name? Katje. Including 0. Allocation are a group of positive and negative integers including with 0. మనకి ఇంటిజర్స్ అంటే అక్కడ మనకు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ విత్ 0. Those numbers are called what we call integers. We call it integers. Yes or no? Basically integers, mostly we can use integers in graph sheet. Where is these integers values? In graph sheet nanu ekkada vaadtam dinni? No, all of you forgot what? 0, 1, 2, 3, 4, -1, -2, -3, -4. Yes or no? Basically these values of integers we can use in graph sheet. Ekkada vaadtamandi? Graph sheet lo x axis scale x axis 1 cm is equal to 1 unit, y axis 1 cm is equal to s1 units, like that. Yes or no? అలాగే మనము ఈ ఇంటీజర్స్ని గ్రాఫ్ షీట్లో యూజ్ చేయడం అన్నది జరుగుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. దెన్ గ్రాఫ్ షీట్లో వాడతామన్నాను. ఒకసారి మనం గ్రాఫ్ షీట్ చూసినట్లయితే ఐ వుడ్ లైక్ టు రిమెంబర్ ద గ్రాఫ్ షీట్ హియర్ విత్ సమ్ స్మాల్ డయాగ్రామ్. Yes, what values we have in this is the quadrant 1, this is the quadrant 2, quadrant 3, quadrant 4. Yes or no? As well as I forgot one thing here, the natural numbers which can be denoted with capital N, whole numbers which can be denoted by capital W, integers Z, then rational numbers Q. Yes or no? Q, like that. Prime numbers with P, compound numbers with C. Yes. No, we don't have any letters to denote those numbers. వాటికి ఏం లేవండి. నెంబర్స్ P యూజ్ చేస్తామా? లేదు నాన్న, యూజ్ చేయను నాన్న. కాంపౌండ్ నెంబర్ C యూజ్ చేస్తామా? లేదు నాన్న. దట్స్ వై ఐ డజంట్ టీచ్ దోస్ ఆల్ థింగ్స్. జస్ట్ మనకు నంబర్స్ ఏవైనా తెలుసుకుంటే ఎనఫ్. ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. గ్రాఫ్ షీట్లో మనకు Q1, Q2, Q3, Q4. మనకి క్వాంట్ 1లో ప్లస్ ఉంటాయండి, క్వాంట్ 2లో మైనస్ కామా ప్లస్ ఉంటాయండి, Q3లో మైనస్ కామా మైనస్ అండి, Q4లో ప్లస్ కామా మైనస్. ఇక్కడ మనం ఇవన్నీ పాజిటివ్, ఈ క్వాంట్లో ప్లస్, ఇక్కడ ప్లస్, ఇదే ప్లస్, ఇక్కడ ఇది మైనస్ ఉంటాయండి. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ మెన్షన్ చేస్తాం. ఎస్ ఆర్ నో? ఎక్స్ కామా వై. టు ప్లాట్ ఎనీ పాయింట్ ఇన్ ది గ్రాఫ్ షీట్ వీ నీడ్ అండ్ వీ రిక్వైర్ 2 points. 2 vertices values, 2 references, 2 coordinates. Yes or no? 2 coordinates ఉంటేనే ఒక గ్రాఫ్లో ఒక పాయింట్ని ప్లాట్ చేయగలం. అర్థమవుతుందా? ఈ ఇంటిజర్స్ని ఎక్కడ యూజ్ చేస్తామండి మనం? ఎక్కడ? ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్. ఈవెన్ నంబర్స్, the numbers which exactly divisible are multiplied by 2. Those numbers are called even numbers. What is the divisible rule of 2? Yes, those digits units place to be have 0, 2, 4, 6, 8. The numbers which exactly divisible are multiplied by 2, those numbers are called even numbers. ఏ నంబర్స్ అయితే 2తోన ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అవుతాయో, మల్టిప్లై అవుతాయో, ఆ నంబర్స్ ఏమంటామండి? ఈవెన్ నంబర్స్. దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ యూనిట్స్ డిజిట్ వాల్యూ ఆఫ్ ఈవెన్ నంబర్స్ టు బి. యూనిట్స్ digit value of even numbers to be.
even units digit value of even numbers are 0, 2, 4, 6, 8. Yes or no? How to determine that the given number belongs to even or not? We can determine those given number on the basis of units place of the digit. Units place of the digit. The units digit must be belongs to 0, 2, 4, 6, 8. Then those number which exactly divisible by 2. Then we call those numbers as even numbers. ఏ నంబర్ అయితే 2తో డివిజిబుల్ అవుతుందో 2తో మల్టిప్లై అవుతుందో ఆ నంబర్స్ ఏమంటామండి ఈవెన్ నంబర్స్. మళ్ళీ అది ఈవెన్ నంబర్సా కాదని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే నాన్న ఆ నంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఉన్నట్లయితే ఆ నంబర్స్ ఏమంటాము ఈవెన్ నంబర్స్. యూనిట్స్ డిజిట్ వాల్యూ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఆర్ 0, 2, 4, 6, 8. ఎస్ ఆర్ నో? 2, 4, 6, 8 and so on. Yes or no? And so on. Yes or no? Then next we have odd numbers. This is opposite for even numbers. The numbers which cannot be divisible, which exactly cannot be divisible, the numbers which cannot be divisible are multiplied. The numbers which cannot be divisible are multiplied by 2. Those numbers are called odd numbers. Units digit value of odd numbers are 1, 3, 5, 7. Yes or no? Units value of digits of odd numbers are 1, 3, 5, 7, 9. Yes or no? ఆడ్ నంబర్స్ అని ఎలాగ ఐడెంటిఫై చేస్తామంటే ఆ ఆడ్ నంబర్స్ యొక్క యూనిట్స్ ప్లేస్లో మనకి ఏముంటుందండి 1, 3, 5, 7 యాజ్ వెల్ యాజ్ దోస్ నంబర్స్ విచ్ కెనాట్ బి డివిజిబుల్ ఆర్ మల్టిప్లైడ్ బై 2. ఈవెన్ నంబర్స్ కాకుండా ఉండేవన్నీ ఆడ్ నంబర్స్ కాకుండా ఉండేవన్నీ ఈవెన్ నంబర్స్ విచ్ ఇస్ వైస్ వర్సా. ఐ మీన్ ఆపోజిట్ అండి. ఇది కాకపోతే అది కాకపోతే ఇది. Basically when we talking about of even numbers, then we can talk about as well odd numbers. Yes or no? Even numbers గురించి మాట్లాడుతున్నామంటే అక్కడ మనం దేని గురించి మాట్లాడతామండి odd numbers గురించి మాట్లాడామంటే even numbers. Yes or no? And please note it down. Pass this now.